సార్ ఇప్పుడు ఈ ఐబీఎస్ సమస్య గూడా తరచుగా ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాము. సో, దీన్ని నివారించడానికి ఏదైనా ఒక మంచి చిట్కా చెప్తారా? ఓకేమ్మా. హ్మ్. ఐబిఎస్ హ్మ్. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అవును. అంటారమ్మా. హ్మ్. దీన్ని స్థూలంగా చెప్పుకోవాలంటే హ్మ్. కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు నిజంగా. ఓకే. ఈ ప్రాబ్లంతో ఎక్కడికైనా బయటికి పోవాలన్నా, 10 మందిలోకి పోవాలన్నా, లేకపోతే ఏదైనా మీటింగ్స్ పోవాలన్నా, ఏదైనా ఫంక్షన్స్‌కి పోవాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. అవును. సడన్‌గా ప్రేవుల్లో చలనం మొదలైపోయి, కదలికలు మొదలైపోయి మోషన్ ప్రాబ్లమ్. హ్మ్. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళు తట్టుకోలేమమ్మా. చాలా స్పీడ్ ప్రయాణం చేయాలన్నా బాధపడుతుంటారు. అవును. భయపడుతుంటారు అసలు. అవును. వెహికల్స్‌లో ప్రయాణం చేయాలన్నా, ఈ బస్సులు, ట్రైన్స్, ఏరో ప్ర ప ఫ్లైట్స్‌లో ఎండ ప్రయాణం చేయాలన్నా భయపడుతుంటారమ్మా. ఈ ఐబీఎస్ హ్మ్. సమస్య ఉన్నటువంటి వాళ్ళు. హ్మ్. ఇది సైకోసోమాటిక్ డిసీజ్ అని చెప్తారమ్మా. ఓకే. అంటే మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు దాని యొక్క ప్రభావం శరీరం మీద పడేసేసి, ముఖ్యంగా ప్రేవుల మీద ఆ యొక్క మానసిక ఒత్తిడి ప్రభావం పడి, ప్రేవుల చలనశక్తి పెరిగిపోయి, ప్రేవుల కదలికలు పెరిగిపోయి మోషన్ సెన్సేషన్ అవుతుంటుంది. మోషన్ అవుతుంటుందమ్మా. హ్మ్. సో, ఇటువంటి వాళ్ళకు రోజు 3, 4 సార్లు మోషన్స్ అవుతుంటాయి. తిన్న వెంటనే మోషన్ అవుతుంటుంది. మోషన్ అయిన తర్వాత కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. లోపల ఏదో మిగిలిపోయినట్టు అనిపిస్తుంటుంది. హ్మ్. కొంతమందికి ఈ ఈవెన్ లిక్విడ్ ఫుడ్ ఏదైనా తీసుకున్నా మోషన్ సెన్సేషన్ వస్తుంటుందమ్మా. ఓకే. ఓకే. సో, కొంతమందికి చెప్తే ఏదైనా ఒక చోటికి వెళ్ళాలని రెడీ అవుతుంటే గిన కదలిక మొదలవుతుంది. హ్మ్. సో, హ్మ్. వాళ్ళు హ్మ్. వీటికి ఎక్కడికైనా ఫంక్షన్స్ పోవాలన్నా ముందు ఇది చూసుకుంటారమ్మా. సో, అవును. ముందు మోషన్‌కి ఏదన్నా అనుకూలంగా ఉందా లేదా అని చెప్పేసి చూసే వాళ్ళు ప్రయాణానికి సిద్ధపడుతుంటారమ్మా. ఎంత హ్మ్. కుంగదీసేటువంటి సమస్యమ్మా. అవును. ఈ ఐబీఎస్ సమస్యకు సంబంధించమ్మా పరీక్షల్లో అంతుపట్టదమ్మా ఇది. హ్మ్. ఇప్పుడు కొలనోస్కోపీ గాని, ఎండోస్కోపీ గాని ఇలాంటి పరీక్షలు చేసినా, ఏదైనా స్కానింగ్స్ ఇలాంటివి చేసినా గాని పరీక్షల్లో అన్నీ నార్మల్‌గా ఉంటాయి గానీ సఫర్ అవుతుంటాడు. ఓకే. ఆ! ఈ యొక్క వ్యాధి యొక్క ప్రత్యేకత. హ్మ్. హ్మ్. సో, హ్మ్. దీనికి అరటికాయ చాలా బాగా పనిచేస్తుందమ్మా. చెప్తే ఓకే. మీరు ఆశ్చర్యపోతారు. హుహు. హ్మ్. అరటికాయ, హ్మ్. అరటికాయ తెచ్చుకునమ్మా బాగా శుభ్రం చేసేసి, హ్మ్. చిన్న చిన్న స్లైసెస్ చేసేసి, చిప్స్ లాగమ్మా. హ్మ్. 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 చిప్స్ లాగా తయారు చేసి బాగా 2 రోజులు గాని, 3 రోజులు గాని బాగా ఎండబెట్టేసేయాలి. ఓకే. ఆ! సో, ఆ విధంగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో ఏసేస్తే మంచి పౌడర్ అయిపోతుందమ్మా. హ్మ్. ఆ విధంగా తయారైనటువంటి పౌడర్‌ని జల్లించేసేసి ఒక గాజు సీసాలో పెట్టుకొని, రోజు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి హ్మ్. కంపల్సరీగా అమ్మా. సో, 1-2 గ్రామ్స్. 1 గ్రామ్ ఓకే. నుంచి 2 గ్రాముల వరకే. అంటే హ్మ్. హాఫ్ టీ స్పూన్ కంటే కూడా ఇంకా తక్కువనేమ్మా. హాఫ్ ఓకే. టీ స్పూన్ అంటే 2 ½ గ్రామ్స్, 3 గ్రామ్స్ వరకు తీసుకుంటారు. హ్మ్. జస్ట్ 1 గ్రామ్ ఆర్ 2 గ్రామ్స్ అంతే. ఓకే. దాన్ని ఒక 50 ఎంఎల్ పల్చటి తాజా మజ్జిగలో కలుపుకొని తీసుకుంటుండాలమ్మా. ఓహ్! ఈ ఓకే. విధంగా రోజు 3 సార్లు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇరిటేటింగ్ నేచర్ తగ్గిపోతుందమ్మా. హ్మ్. సో, హ్మ్. తరచుగా విరేచనాలు కావడం గానీ, తొందర ఎక్కువ కావడం గానీ, లేకుండా మోషన్ జస్ట్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఓకే. సో, ఈ ఈ పద్ధతిలో మనం ఎక్కువ కాలం వాడినప్పటికీ ఇబ్బందుండదు. హ్మ్. కొంతమందికి ఇట్లా వాడుకోవడం వల్ల ఏమైతుందంటేమ్మా, కొంచెం పొట్ట ఉబ్బరిచ్చేటువంటి సింప్టమ్ వస్తుందమ్మా. అది ఓకే. కొంతమందికి. హ్మ్. హ్మ్. అందరికి రాదు గానీ, హ్మ్. ఒకవేళ అట్లా ఈ యొక్క అరటికాయ పొడి మజ్జిగలో తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బరించడం ఇట్లా లక్షణం ఉంటే మాత్రము, అటువంటి వాళ్ళు కావాలంటే అతి తక్కువ ప్రమాణం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అందులో కలుపుకోవచ్చమ్మా. ఓకే. జస్ట్ ఒక హ్మ్. పించ్, దానివల్ల ప్రాబ్లమ్ అయితే మేజర్‌గా ఉండదు కాబట్టి హ్మ్. పించ్ ఆఫ్ సాల్ట్ కలుపుకొని తీసుకుంటే సరిపోతుందమ్మా. సో, ఇది కూడా ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదమ్మా. అరటికాయ మనం ఒక్కసారి ఈ విధంగా పౌడర్ తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి, సో, కొద్ది కొద్దిగా తయారు చేసుకొని వాడుకుంటుండాలమ్మా. కొంచెం ఓకే. ఈ జాగ్రత్తలు పాటిస్తూ నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు ఈ యొక్క ఐబీఎస్ సమస్యలు కలుగుతాయమ్మా. ఓకే సార్. థాంక్ యూ సార్.